ఈరోజు ఎలక్షన్ల సమయం వచ్చింది. మీరందరూ కూడా గమనిస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా ఏ ఒక్క మాటగా తప్పకుండా కూడా ప్రతి ఒక్క పథకాన్ని మీకు అందించడం జరిగింది. అవునా కాదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఒకే మాట చెప్పాడు, అక్క చెల్లెమ్మల పైన ఏదైతే భారం ఉందో ఆ భారాన్ని అంతా 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చాడా, మాట ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? అదేవిధంగా అమ్మఒడి ఇస్తా అన్నాడు, చేయూత ఇస్తా అన్నాడు, వసతి విద్యా దీవెనలో చేదోడు ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పినాడు. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మనప తిప్పకుండా పథకాలను అందించి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడు ఈరోజు మరొకసారి ఎలక్షన్ల కోసం మిమ్మల్ని మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదించమని మన అన్నను ఇక్కడికి ఎమ్మెల్యేగా ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారిని ఆశీర్వదించమని ఈరోజు మనల్ని కోరుతా ఉన్నాడు. కానీ మాట ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి